ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ ఆవరణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, దేశభక్తిని నింపే లక్ష్యంతోనే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. మన ఆశయాలను పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ 5 days నుంచి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారి ఆదేశం ప్రకారం అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మొదటగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు ఒక సెల్ఫీ తీసి తను ఏం చేస్తున్నాడో, అదేవిధంగా వికసిత్ భారత్ 2047కి ఆశయాలను ఎలా నెరవేర్చాలనుకుంటున్నాడు, తనలో ఆ బాధ్యత ఎట్లా తీసుకుంటున్నాడు అనే దాని మీద ఒక సెల్ఫీ వీడియో తీయడం జరిగింది. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీస్ మీద కూడా త్రివర్ణ పతాకం ఎగరేసే కార్యక్రమాన్ని మనం చేస్తాము. దాంతోపాటు ఆ తిరంగ ర్యాలీస్ మనం కండక్ట్ చేస్తాము. నిన్న కూడా మంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు 14th August ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశయాలు గుర్తుపెట్టుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లాంట్ నాటాలని చెప్పేసి మనం జిల్లా వ్యాప్తంగా దీన్ని టేకప్ చేశాము. అటవీ శాఖ వారు ప్లాంట్స్ అన్నీ కూడా మనకి సప్లై చేశారు. ప్రతి మండలంలోని ప్రతి విలేజ్లో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ఆశయం కోసమైతే మనము పనిచేస్తాం అనుకున్నామో ఆ ఆశయంతో ఈ మొక్కకి ముడిపెట్టి ఈ మొక్క ఎలాగైతే ఎదుగుతుందో తన ఆశయాలు కూడా అలాగే ఎదగాలని, అదేవిధంగా దాన్ని కూడా మనం సంరక్షించుకుంటూ మన ఆశయాలను ఎలాగైతే సంరక్షించుకుని అవి రీచ్ అయ్యే వరకు కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం, అదేవిధంగా ఈ ప్లాంట్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక సాదృశ్యంతో మనం ఈరోజు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరిపాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనకి కలెక్టరేట్లో ప్రాంగణంలో ప్లాంట్ నాటడం జరిగింది. నాతో పాటు జేసీ గారు, డిఆర్ఓ గారు, ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అందరు ఆఫీసర్స్ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఒక్క పౌరుడిలో కూడా ఆ దేశభక్తిని వాళ్ళలో ఇనుమడింప చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను.
పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.